నమస్తే అందరికీ అండి. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ 365 ఛానల్. నా పేరు హరి. ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో కలికిరి మండలం ప్రత్యేక గ్రామంలో అయితే ఉన్నాము. మనకు ఒక చిన్న యువ రైతు అయితే మన దగ్గర అయితే ఉన్నాడు. ఇప్పుడు తన కోళ్ళ ఫామ్ అయితే రన్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. తనకు ఇది ఆలోచన ఎలా వచ్చింది దాని గురించి అయితే తన మాటల్లోనే అడిగి అయితే తెలుసుకుందాం. చెప్పండి మీరు. ఇది మా నాన్నగారు స్థాపించారు. కాకపోతే దీన్ని నేను ఆలోచించి టెక్నికల్గా ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏమైందంటే సాఫ్ట్వేర్ అంతా డెవలప్ కావడం లేదు, అంతా డల్ అయిపోయింది. సో ఫ్యూచర్కి మనకు ఇంప్రూవ్మెంట్ కావాలి కదా. ఎప్పుడు ఒక కింద బాస్ లాగా ఒక బాస్ దగ్గర పనిచేసేదానికన్నా మనమంతూ ఒక స్ట్రాటజీతో రన్ కావాలి కదా, లైఫ్లో మూవ్ కావాలి కదా. సో దట్స్ వై అందుకనేసి నేను కోళ్ళ ఫామ్ స్టార్ట్ చేశాను. ఇది మా నాన్నగారి సపోర్ట్తో నేను చేస్తున్నాను. కంపెనీ తరఫు నుంచి వస్తున్నాయి కోళ్ళు. ఈ కోళ్ళు మీరు ఎన్ని రోజులు ఎన్ని మంత్స్ తెచ్చుకుంటారు ఇక్కడికి? ఇది ఒకసారి ఎత్తేసిన తర్వాత 1 మంత్ పడుతుందండి. అంటే మళ్ళీ పిల్లలు తెచ్చుకోవడానికి 1 మంత్ పడుతుంది. అంటే క్లీనింగ్ అదంతా ఉంటుంది. క్లీనింగ్ మొత్తం ఇదంతా డస్ట్ అంతా క్లీన్ చేసి నీట్గా పట్ట అంతా చేసి స్ప్రే చేయాలండి. 2-3 సార్లు స్ప్రే చేయాలి. సున్నము బ్లీచింగ్ 2 కలిపి వేయాలి బెడ్ పైకి. తర్వాత దాని కింద ఏదో వేశారు, అదేంటది? అది వరి పట్టు అన్న. వరి పట్టు అది కూడా బ్యాచ్ తో పాటు మార్చాలా? ప్రతి బ్యాచ్ కి మార్చాలి. ఇదంతా క్లీన్ ఎత్తేసేయాలి మొత్తం. ఇది 40 రోజులకు పంట అయిపోతుంది. కోళ్ళు ఎత్తేసిన వెంటనే ఇది ఎత్తేయాలి నీట్గా. సార్ అంటే కంపెనీనే వచ్చి తీసుకెళ్తుందా లేదంటే మీరు ఎలా అయినా అవుట్ సైడ్? అది మనం 2 సైడ్లో యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా కంపెనీ ఇస్తుంది పిల్లలు. ఒక అరౌండ్ 30 రూపీస్ పడుతుంది ఒక పిల్ల. మన షెడ్కి 6,000 పిల్ల వేయచ్చు. 6,000 పిల్ల వేయచ్చు. యాక్చువల్గా అయితే మనం 30 రూపీస్తో కొనుక్కోవాలి ప్రైవేట్గా సొంతంగా. లేదు అనుకుంటే కంపెనీనే పిల్లలు ఇస్తుంది. మొత్తం ఫీడ్ కూడా కంపెనీ ఇస్తుంది. మెడిసిన్ దీనికి జస్ట్ ఒక గ్రోత్కి అట్లాంటి వాటికి మెడిసిన్ ఇస్తారు. అవి యూజ్ చేయాలి డైలీ. ఆ మెడిసిన్ అంటే కంపెనీ ఇచ్చిందే వాడతారా లేదంటే మీరు ప్రైవేట్గా ఏదైనా? కంపెనీ ఇస్తుంది, మాక్సిమం కంపెనీ ఇస్తుంది. అది చాలకపోతే మళ్ళీ ఎక్స్ట్రాగా కూడా కొనుక్కోవాలి మనం. అంటే లిమిటెడ్గా ఇస్తుంది. లిమిటెడ్గా ఇస్తుంది. ఇంతలోనే మీరు గ్రో చేయాలని సరిపోకుంటే మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మనం సొంత డబ్బులు పెట్టి తీసుకొని వాటర్లో మిక్స్ చేయాలి. డైరెక్ట్గా అనుకున్నట్టు ఏం జరగదు. అంతా వాటర్లో మిక్స్ చేస్తే పిల్ల తీసుకుంటుంది. వాటర్ తాగుతుంది. అక్కడ చూడండి వాటర్లో అందులోంచి తాగుతుంది. డైలీ వాటర్ కూడా క్లీన్ చేయాలి. ప్రతిరోజు వాటర్ పట్టాలి. ఇంకా 40 డేస్కి ఇది 2.5 వస్తుంది. 40 డేస్ అరౌండ్ 42. అంటే ఇప్పుడు మీరు పిల్ల 1 మంత్లో వచ్చేస్తుంది అన్నారు కదా. 1 మంత్ 40 డేస్. 40 డేస్లో వచ్చేసిన తర్వాత ఇది ఎలా కంపెనీనే వచ్చి తీసుకెళ్తుందా లేదంటే మీరు? ఇది కంపెనీనే వచ్చి తీసుకెళ్తాయండి. ఇప్పుడు లాస్ట్ టైం 10 డేస్ బ్యాక్ ఫ్లూ వచ్చింది, బర్డ్ ఫ్లూ. అప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అప్పుడు డైలీ స్ప్రే చేయాలి. కంపెనీ వాళ్ళు ఒక మెడిసిన్ ఇలాంటిది ఇస్తారు. డైలీ స్ప్రే చేయాలి. కంపెనీ ఇస్తుందా మీరు ఏమైనా పర్చేస్ చేస్తారు? ఒక వీలైతే కంపెనీ ఇస్తుంది. ఒకవేళ కంపెనీ వీలైన పరిస్థితి మనం కూడా పర్చేస్ చేసుకోవాలి. ఓన్గా పర్చేస్ చేసి నీట్గా సరౌండింగ్ అంతా క్లీన్ చేయాలండి. ఇదంతా క్లీన్ చేసి లైట్గా బ్లీచింగ్ సున్నం అన్నీ యూజ్ చేయాలి. విజిటర్స్ కూడా ఎవరంటే వాళ్ళు కూడా రాకూడదు లోపలికి. అనుమతి లేదు. అంటే వైరస్ లాంటివి ఏదైనా మామూలుగా డైలీ ఇప్పుడు నేను డైలీ వెళ్తాను. డైలీ మేము వాళ్ళు ఎవరన్నా సాధారణమైన మనుషులు అయితే రాని. ఇప్పుడు ఇంతవరకు మీరు ఎంతవరకు ప్రాఫిట్ తీసుకుండొచ్చు ఈ ఫీల్డ్లో? అరౌండ్ ఒకసారి ట్రిప్పింగ్కి 80,000 తీసుకోవచ్చు. బ్యాచ్కి 80,000 అయితే కన్ఫామ్గా తీసుకోవచ్చు. ఇది పల్లెటూరులో ఉంది. ఇది పల్లె లోపల పెట్టచ్చా లేకుంటే అవుట్గట్స్లోనే? 1 కిలోమీటర్ రేడియస్లో పెట్టాలి. విలేజ్లో 1 కిలోమీటర్ రేడియస్లో పెట్టాలి అవుట్ సైడ్. అంటే మేబీ వర్షం వల్ల స్మెల్ వచ్చి హ్యూమన్స్ ఇబ్బంది అవుతారని చెప్పేసి గవర్నమెంట్ రూల్ లాగా పెట్టింది. అది 1 కిలోమీటర్ రేడియస్. ఇప్పుడు మీరు ఏమైనా ఈ షెడ్ పెట్టడానికి గవర్నమెంట్ ఏదైనా సపోర్ట్ చేసిందా? సబ్సిడీ టైప్ లాంటివి ఏమైనా ఇచ్చిందా? అది ముందు అయితే ఇవ్వదండి. దాని తర్వాత పెట్టిన తర్వాత మనం దీనిపైన లోన్ తీసుకోవచ్చు. షూరిటీగా పెట్టి ఏదో బ్యాంక్లో లోన్ తీసుకోవచ్చు. 15 lakhs కదా పడింది. దానికి అరౌండ్ ఒక 8 lakhs దాకా వచ్చింది లోన్ అయితే వస్తుంది. మనం పెట్టుకోవాలి. కాకపోతే మా సొంతంగా మా గోల్డ్ అట్లాంటి ఏదో పెట్టి చేసినాను మా నాన్నగారు. ఇంకో షెడ్ కూడా వేస్తున్నాం. ఇంకో షెడ్ కూడా అయితే అటు సైడ్ రెడీ అవుతుంది. అక్కడ కూడా సేమ్ అంతే కెపాసిటీనా లేదంటే తక్కువ? కొద్దిగా లెంత్ అనేది తగ్గించేసి బ్రెడ్త్ అనేది పెంచాము. ఇది 28 అడుగులు బ్రెడ్త్, ఇది 30 అడుగులు లెంత్. ఇది 230, అది 214 ఎగ్జాక్ట్. అంటే అక్కడ ఇంకా ఎక్కువ పడతాయి. 6,500 7,000. మీరు ఈ ఫీల్డ్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏమేమి సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే చెప్పచ్చు. ఫీల్డ్ వాళ్ళకి రావాలనుకుంటే ఇది మంచిదే అండి. అందరికీ చాలా మంచిది.
ఈజీ డబ్బులు అంటే పంట ఈజీగా వస్తుంది. కొద్దిగా ఒక 15 డేస్ కష్టపడితే చాలు. ఆ తర్వాత ఏమైందంటే వర్క్ ఈజీగా ఉంటుంది. ఒక మనిషి 2 మనుషులతో పని అయిపోతుంది మొత్తం. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్. ఇంకా అంతే, పెద్ద ఇబ్బంది ఏం లే. ఒక మగవాడు చేసేయచ్చు ఈజీగా, ఇబ్బంది అయితే లేదు. ఓకే. ఇంకా బడ్జెట్ కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటే, ఓన్ మనీ ఉంటే ఇబ్బంది లేదు. కొద్దిగా అప్పు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. ఈ షెడ్ పెట్టడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది? మాకు అరౌండ్ ఒక 12 lakhs 15 lakhs వచ్చింది. 15 lakhs వచ్చింది. 15 lakhs. మొత్తం ఇల్లు అంతా కట్టినామండి, దానికి అంతా అయింది. ఓకే. ఇక్కడ హెల్పర్స్ ఉండడానికి ఒక చిన్న రూమ్ కూడా వేశారు వీళ్ళు. ఆ రూమ్కి ఈ షెడ్కి అంతా కలుపుకొని 15 lakhs అయితే అయిందనేసి బ్రదర్ చెప్తున్నాడు.